నమస్తే. కార్తీక మాసం అంటే ఏంటి? కార్తీక మాసం అనేది హిందూ క్యాలెండర్‌లో అత్యంత పవిత్రమైన నెలల్లో ఒకటి. ఇది దీపావళి తర్వాత ప్రారంభమవుతుంది. సాధారణంగా అక్టోబర్, నవంబర్ నెలల మధ్య వస్తుంది. ఈ మాసం శివ విష్ణువులకి ఇద్దరికీ అత్యంత ప్రీతికరమైనదిగా భావిస్తారు. అసలు కార్తీక మాసం ప్రాధాన్యత ఏమిటి? అసలేంటంటే శ్రీ మహావిష్ణువు ఆషాఢ శుద్ధ ఏకాదశి నాడు యోగ నిద్రలోకి వెళ్ళి కార్తీక శుద్ధ ఏకాదశి నాడు మేల్కొంటాడని అందరి విశ్వాసం. ఆ కారణంగా ఈ మాసం విష్ణు ఆరాధనకు, శుభకార్యాలకు అత్యంత పవిత్రమైనదిగా భావిస్తారన్నమాట. అలాగే ఈ మాసంలో శివుడు, విష్ణుమూర్తి ఇద్దరు కలిసి ఉంటారని అందరూ నమ్ముతారు. ఈ విధంగా కార్తీక మాసం శివకేశవులిద్దరికీ ప్రీతిపాత్రమైనదైనప్పటికీ విష్ణువు యోగ నిద్ర నుండి మేల్కొనే సందర్భం కావడం వలన, దామోదర నామంతో పిలువబడటం వలన ఆయనకు ప్రత్యేక ప్రాధాన్యత లభించింది. ఈ మాసంలో శివ విష్ణువులను పూజించడం వల్ల సకల పాపాలు తొలగిపోయి శుభాలు కలుగుతాయని అందరూ నమ్ముతారు.